మేమందరము సంఘముగా చేరి రావడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా మరి రిబ్కాన్ బట్టి, అలాగే సహోదరుడు మరి భరత్ని బట్టి కూడా వందనములు. ఆయన వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అలాగున వారి కృతజ్ఞతగా ఈ కూడిక ప్రభు కలిగి ఉండేదానికి మీరు చేసినటువంటి ఏర్పాట్లను బట్టి వందనములు. ఈ సమయంలో పాడుతూ వచ్చిన పాటలను బట్టి వందనాలు. మీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడమని, ఓ ప్రభు మరి ముఖ్యంగా కుటుంబాలుగా ఎలా ఉండాలో నేర్పించమని వందనము చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభువు ఘనమైన నామున బలహీన దాసుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే, ప్రత్యేకంగా మరి ఈ యొక్క రిసెప్షన్ ప్రోగ్రాం ఏదైతే ఉందో దీనికి వాక్యం చెప్పడానికి అసలు స్పీకర్ని నేను కాదు. మొట్టమొదటి విషయం ఎందుకు అనంటే, నేను జస్ట్ గెస్ట్గా వచ్చాను. శ్రీకాకుళం నుండి అంత దూరం నుంచి వాక్యం చెప్పడానికి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో చాలామంది సేవకులు ఉంటారు. కానీ మాకు ఈ యొక్క అక్క వాళ్ళు, అంటే ప్రిస్కిల్ అక్క, వినోద్ అన్న వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. దాదాపుగా 2005 నుంచి మాకు వారు పరిచయం ఉన్నారు. దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం మాకు పరిచయం. రెండోది ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మాయి రిబ్కా ఎవరైతే ఉన్నారో, చాలా చిన్న పాప. స్కూల్లో మా పిల్లలు ఈ అమ్మాయి కలిసి చదువుకున్నారు. ఆ కారణం చేత మరి అక్క వాళ్ళతో మాకున్నటువంటి ఆత్మీయ బంధమును బట్టి అక్క వాళ్ళు ఫోన్ చేస్తే అంత దూరం నుంచి మేము నిన్న బయలుదేరి ఈరోజు మార్నింగ్ దిగాం శ్రీకాకుళం నుండి. తీరామోసి ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు, బ్రదర్ మీరు చెప్పండి వాక్యము అని అన్నారు. నేను అన్నా మరి నేనైతే వాక్యం చెప్పడానికి రాలేదు అమ్మా, నేను సిద్ధపడలేదు, ఏదో పిలిచారని వచ్చాను అని చెప్పేసి అన్నాను. లేదు 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 ఖచ్చితంగా మీరు చెప్పాలన్నాడు. ఇప్పుడు నేను వాక్యం ఏమి సిద్ధపడలేదు కాబట్టి మరి చెప్పాలని బలవంతం చేశారు కాబట్టి 2 మాటలు చెప్తాను. సిద్ధపాటు లేకుండా చెప్పినప్పుడు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి ఫ్లోలో. కాబట్టి ముందుగానే మీరు ఆలోచించుకోవాలి. ఎక్కడైనా ఒకవేళ పొరపాటు ఉంటే మీ మనసులో క్షమించాలి. అర్థమవుతుందా? రైట్. అయితే ఈ సమయంలో ఈ జంట కొరకు ఒక దేవుని వాక్యం మనం ఒక మాట చదువుకుందాం. ఎక్కడ అనంటే నిర్గమకాండము దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 1వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. చాలండి, ఆ ఒకటే మాట. ఏమని రాయబడింది ఇక్కడ అనంటే, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను అని అంటాడు. అంటే లేవి వంశస్థుడు అతను ఎవరు అనంటే అమ్రాము అనేటటువంటి ఒక వ్యక్తి మరి యాకెబేదు అనేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే వంశానికి చెందినవారు. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అంటే వీరిద్దరిది ఒకే వంశము అని తెలియజేస్తుంది బైబిల్లో. అంటే దీని అర్థం ఏమిటనంటే, ఒకే వంశము అని అంటే మనం కూడా అలాగే వంశం చూసి చేసుకోవాలి అని కాదు అక్కడ నేను చెప్పేది. వాస్తవం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా విశ్వాసులు అని మనకు అర్థమవుతుంది. అంటే బైబిల్ ఏమి నేర్పిస్తుంది మనకు అని అంటే, ఉన్నట్టు చెప్పాలి దేవుని వాక్యాన్ని. బైబిల్ మనకి ఏం నేర్పిస్తుందంటే, విశ్వాసిని వివాహం చేసుకోమని చెప్తుంది. ఎందుకు అనంటే, ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో కొన్ని ఆచారాలు ఉంటాయి. అది వాళ్ళు విశ్వాసులు అయితే పర్వాలేదు, ఇక్కడ అవిశ్వాసులు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకనే దేవుడు ముందుగానే సెట్ చేసి పెట్టాడు, విశ్వాసిని వివాహం చేసుకోమని.
మనకు తెలుసు కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడిది అని చెప్పి. అంటే విశ్వాసిని వివాహం చేసుకోమని దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా నేర్పిస్తుంది. సరే, వివాహం చేయబడిన తర్వాత వారు ఎలా ఉండాలి అని అంటే ఒక 2-3 కుటుంబాల కోసం మనం చూసుకుందాం. ఆ తర్వాత మనం ముగించేద్దాం. ఏమిటి అని అంటే, మొదటిగా వివాహంలో జతపరచబడినటువంటి వారు వధువరులు ఎవరైనప్పటికీ కూడా మొదటగా ఏం చేయాలి? దేవుడు బైబిల్ గ్రంథంలో తప్పక నేర్పించినాడు వివాహము చేయబడిన తర్వాత ఎలా ఉండాలి అనే దానికోసం. ఇంకొక మాట చెప్తాను మీకు నేను, అదేమిటంటే వివాహము అనేది, ఆ వ్యవస్థ అనేది చాలా పవిత్రమైనది. ఎంత పవిత్రమైనది అని అంటే, ప్రపంచంలో మనుషులు తప్ప ఎవరు కూడా వివాహం చేసుకోరు. మీరు గమనించారా? ఎక్కడైనా కుక్కలు పెళ్లి చేసుకోవు, బర్రెలు పెళ్లి చేసుకోవు, గాడిదలు పెళ్లి చేసుకోవు. అవి పుడతాయి అంతే, అవి అలాగా జీవిస్తాయి. కానీ మనుషులకు మాత్రమే వివాహము అనేటటువంటి ఒక వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. మనకు తెలుసు మొట్టమొదటి వివాహాన్ని దేవుడు జరిపించినాడని ఆదికాండంలో ఆదాము అవ్వల విషయంలో మనకు తెలుసు. అయితే జతపరచబడిన తర్వాత, అందుకే బైబిల్ ఏమంటుందంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అని దేవుని వాక్యం ఎబ్రీ పత్రికలో రాయబడింది. అంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్తున్నాడు. సరే, వివాహంలో జతపరచబడిన తర్వాత ఆ కుటుంబం ఎలా ఉండాలి అని అంటే, దేవుని వాక్యము దానికి తగ్గట్టుగా చాలా లేఖనాలు ఉన్నాయి. కానీ మీరు లేఖనాలు తీయాల్సిన అవసరం లేకుండా నేను చెప్పేస్తాను. ఏమిటి అని అంటే, బైబిల్ గ్రంథంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఏమిటంటే అది, పురుషుడు తన భార్యను ప్రేమింపవలెను అని రాయబడింది. వివాహం చేయబడిన తర్వాత పురుషుడు ఏం చేయాలి చెప్పండి? తన భార్యను ప్రేమించాలి. అందుకు ఎగ్జాంపుల్గా మనకు తెలుసు, ఇస్సాకు రిబకాల వివాహం జరిగినప్పుడు ఇస్సాకు ఏం చేసినాడండి? బైబిల్లో రాయబడింది ఆదికాండంలో 24వ అధ్యాయంలో ఇస్సాకు ఏం చేశాడో చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను. 24వ అధ్యాయం ఆదికాండము 24 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను అని రాయబడింది. ఇస్సాకు ఏం చేసినాడు చెప్పండి? తన భార్యను ప్రేమించాడు. అందుకనే దేవుడి వాక్యంలో పురుషులందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అని. ఎలా ప్రేమించాలి అనంటే, దానికి కూడా బైబిల్ చెప్తుంది, తనను వలే తన భార్యను ప్రేమించాలి. తను ద్వేషించుకునేవాడు ఎవడు ఉండడట. మనం ఎప్పుడు కూడా మనం ద్వేషించుకోం. మనం ద్వేషించుకోం. నల్లగా ఉన్నా కూడా బాగున్నాం అనుకుంటాం, అందవికారంగా ఉన్నా కూడా సూపర్ అనుకుంటాం. అంటే మనం ఎంతగైతే ప్రేమించుకుంటామో భార్యను కూడా అలా ప్రేమింపబద్ధుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వివాహంలో జతపరచబడినటువంటి కుటుంబాలకు దేవుడు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాడు లేఖనాల్లో. భర్త తన భార్యను ప్రేమించాలి. ఎంతగా అనంటే, ఒక రకం చెప్పాలంటే కన్న ఇంటి వాళ్ళని కూడా మరిచిపోయేటట్టుగా ప్రేమించాలి. ఈ దినాల్లో కుటుంబాల్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా అండి? కుటుంబాలు సరైన విధానంలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే, అతడు సరిగా పట్టించుకోడు, అతడు ప్రేమించాడు, బాధ్యత రాహిత్యం కనబడుతుంది. ఆ కారణం చేత కుటుంబంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. అందుకనే భర్త అనేవాడు తన భార్యను ప్రేమించవలనని దేవుని వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడుతూ ఉంది. అందుకని ఇంకొక మాట కూడా ఉంది, మాటతోనే కాదు, ఎలా ప్రేమించాలి? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. భార్య యొక్క అవసరాలు కూడా తెలుసుకోవాలి. చిన్న చిన్న అవసరాలు ఉంటాయి వాళ్ళకి, అవి కూడా తెలుసుకుని మనకి చేతనైనంత వరకు మనం చేయాలి.
దేవుని వాక్యంలో అలా రాయబడింది. ఎప్పుడైతే అలా ప్రేమిస్తారో అప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం చాలా ఆనందంగా వారి జీవిత యాత్రలో కొనసాగడానికి అవకాశం ఉంది. అది మొట్టమొదటి ఫ్యామిలీ. అది మొదటిగా ఒక ఫ్యామిలీ గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకొక మాట చెప్పాడు దేవుడు. ఏమిటనంటే భార్యకి చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఏమిటంటే, భార్యలారా మీరు మీ భర్తలకు లోబడండి అని రాయబడింది. భార్య భర్తకు లోబడాలి. ఎంత బాగా లోబడాలి అని అంటే, అబ్రహాము శారా కుటుంబాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఒక రోజున అబ్రహాం దగ్గరికి వస్తాడు. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము ఆ గుడారపు ద్వారం దగ్గర ఎండవేళ కూర్చుని ఉంటే ఈ లోపల దేవుడు వస్తాడు. ముగ్గురుగా వస్తాడు. ముగ్గురుగా వచ్చినప్పుడు అబ్రహాం చూసి వెంటనే సాష్టాంగపడి అక్కడ ఒక మాట అంటాడు. 18వ అధికారంలో ఏమంటే, నా ప్రభువా అని సంబోధిస్తాడు. వారు ముగ్గురు వచ్చినా కూడా ఏకవచనాన్ని వినియోగిస్తాడు అక్కడ అబ్రహాం. కారణం ఏంటంటే ముగ్గురు ఒకటే అని అబ్రహాంకి తెలుసు. సరే, దేవుడు వచ్చిన తర్వాత వెంటనే అబ్రహాం అంటాడు, ప్రభువా కాళ్ళు కడుక్కోండి అని చెప్తాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కుంటారు. తర్వాత అంటాడు, కొంచెం ఆహారం తెప్పించేదను, మీరు భోజనం చేసుకుని మీరు వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, సరే మంచిది, నువ్వు చెప్పినట్లే చెయ్యి, మేము ఇక్కడ వెయిట్ చేస్తాం అని చెప్పినప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేస్తాడు అని అంటే, తన భార్య దగ్గరికి వెళ్ళి, గుడారంలో ఉంటుంది భార్య, శారా గారు గుడారంలో ఉంటారు. అప్పుడు వయసు ఎంత తెలుసు అండి ఆవిడికి? ఆమె వయసు 90 సంవత్సరాలు. ఆ సమయంలో ఆమె వయసు 90 సంవత్సరాలు. అబ్రహాం వయసు ఎంత అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. అబ్రహాము తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఆల్రెడీ 90, 100 అంటే బాగా వృద్ధాప్యం. అది తన భార్యతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నీవు ఇమ్మీడియట్లీ 3 మానికల మెత్తని పిండి తీసుకుని పిసికి రొట్టెలు కాల్చు అని చెప్తాడు. ఏమంటే 90 సంవత్సరాల ముసలావిడ పిసికి రొట్టెలు కాల్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. మనం ఏమన్నాము, ఇప్పుడు చపాతీలు చేయాలి, 1 కేజీ పిండి చేయాలంటే చేతులు పడిపోతాయి. ఎందుకంటే పిండి పిసకడానికి 7 నొప్పులు వచ్చేస్తాయి. 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేయమన్నాడు. వెంటనే తను ఏం చేసింది తెలుసా? ఎవరు? శారమ్మ. ఏమందంటే, జనరల్గా ఇప్పుడు లాంటి ఆడవాళ్ళు అయితే అలాగే అంటారు. ఏమని అంటారంటే, నీకేం పని లేదు, దారంటి బయట వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చి వంట చేయమంటావు, నా చేత కాదు నాయన, కావాలి నువ్వే చేసుకో అని చెప్పలేదు ఆవిడ. ఏమన్నది చెప్పండి? వెంటనే తన భర్త చెప్పినట్టుగా తను లోబడుతూ వచ్చింది. సరే, ఒకవేళ శారా చూసిందో చూడకపోయిందో తర్వాత విషయం, కానీ తన భర్త చెప్పినట్టుగా లోబడతా వచ్చింది. అందుకే నేను దేవుని వాక్యంలో పేతురు భక్తుడు రాస్తాడు. ఏమని రాస్తాడంటే, శారా తన భర్తను ఏమని పిలిచింది? యజమానుడు అని పిలిచిచు ఆమెకి అతనికి లోబడి ఉండెను అని రాయబడింది. అతనికి లోబడి ఉంది. మీరును అలా ఉంటే ఆమె పిల్లలు అవుతారు అని రాయబడింది. అంటే భార్య తన భర్తకు లోబడమని దేవుని వాక్యం నేర్పిస్తుంది. భర్త ఏమో భార్యను ప్రేమించాలి, భార్య ఏమో తన భర్తకు లోబడాలి, సంపూర్ణంగా విధేయత చూపించాలి. కానీ కొంతమంది భార్యలు ఉంటారు, గయ్యాళ్ళు గంప అంటారు. దేవుని వాక్యం అలాంటి వాళ్ళ కోసం కూడా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, గయ్యాళ్ళతో కాపురం చేయడం కంటే ఎక్కడ ఉండాలంట? మిద్ది మీదకి పోయి ఒక మూలన ఉండడం మంచిది. కొంతమంది గయ్యాళ్ళు గంపలు ఉంటారు, ఇక చూడండి మొత్తం ఏగి పాడేస్తారు. అలా ఉండకూడదు. దేవుని పిల్లలంగా మనం అలా ఉండడానికి కూడా వీల్లేదు. తన భర్తకు భార్య లోబడాలి అని దేవుని వాక్యం నేర్పిస్తుంది. తప్పక వివాహంలో జతపరచబడిన తర్వాత దేవుని బిడ్డలైన వారు ఈ రూల్స్ని అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం చదివినప్పుడు పౌలు వారితో కాపురం ఉన్నాడు అని రాయబడింది. అకుల ప్రిస్కిల్లాలు ఏం పని చేసేవారు అని అంటే, వారు డేరాలు కుట్టేవారు. పౌలు కూడా అదే వృత్తి కలవాడు కాబట్టి వారితో కలిసి జీవించాడు. సంసారం వారు కలిసి కాపురం చేశారంట. అయితే దైవజనుడు, దేవుని కొరకు చాలా రోషం కలిగినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. అయితే ఆ పౌలు గారి యొక్క సేవలో పౌలు గారు వివాహం చేసుకోలేదు. ఆయన వద్దనుకున్నాడు. దేవుని కొరకు అలా ఉండిపోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయితే వాటన్నిటికీ ఈ ఫ్యామిలీ ముందుండింది. అకుల ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు కూడా దైవదాసుని యొక్క అవసరాలు ఏమిటి, అతనికి ఏం అక్కరుంది,
అతనికి బట్టలు లేవా, మాసిపోయినాయా, ఉతుకుదాం, ఇస్త్రీ చేసి పెడదాం. ఒక దైవజనుడికి ఎంతో చక్కగా సపోర్ట్గా నిలబడింది ఆ కుటుంబం. దాని అర్థం ఏమిటంటే, కుటుంబంగా చేయబడినటువంటి మనం ఎవరిమైనా కూడా దేవుని కుటుంబాలుగా చేయబడిన తర్వాత ఇవి 3 తప్పనిసరిగా చెయ్యాలి. నేను లాంగ్ తీసుకోవట్లేదు, 3 విషయాలు చెప్పాను. ఏమిటనంటే, భర్త తన భార్యను ప్రేమించాలి, భార్య ఏమో తన భర్తకు దేవుని సేవలో సహకారులుగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. దేవుని వాక్యం అదే నేర్పిస్తుంది. ఇప్పుడు అవిశ్వాసిని చేసుకోవడం వల్ల ఏమి నష్టం జరుగుతుంది అని అంటే, దానికి కూడా దేవుని వాక్యం నేర్పిస్తుంది. ఒక విశ్వాసి కదా అంటే ఏమిటి, యెహోషాపాతు గారి యొక్క కుమారుడి పేరు యెహోరాము. ప్రయత్నించింది అనమాట, మొదటి రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది ఆవిడ. అందుకనే దేవుని వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది, విశ్వాసి వివాహం చేసుకోమని. ఒకవేళ అనుకోని పరిస్థితులు అన్ఎక్స్పెక్టెడ్గా మరి అవిశ్వాసి